ఈ భాగవతమను ఈ భాగవతమని కలశమను అమృతము భాగవతామృతమును ఎవరు త్రాగినా సరే విన్న వాళ్ళకు అంతే పుణ్యము, చెప్పిన వాళ్ళకు అంతే పుణ్యము, అది చేయించిన పుణ్యాత్తులకు అదే పుణ్యము. స్వామి చెప్పిన వాళ్ళకు, విన్న వాళ్ళకు, చేయించిన వాళ్ళకు అందరికీ అంతే పుణ్యం ఉంటుందా? ఇది ఎక్కడి ధర్మము? కొంచెం ఎక్కువ పుణ్యం ఉండొచ్చు కదా శ్రమించిన వారికి అంటే, ఒక భాగవత అమృత సరస్సు ఒక కలశం ఉన్నది. ఆ భాగవతం అనే ఒక కలశం పైకి ఒక్క తేనెటీగ వెళ్ళి ఆ అమృతమును త్రాగుతూ లోపలికి టక్కున మునిగిపోయింది. ఒక తేనెటీగ అమృతము త్రాగాలని చెప్పి అమృత కలశంలోకి దూకింది, మునిగిపోయింది ఒకటి. అయ్యో అది మునిగిపోయింది, ఎప్పుడు భాగవతం చదువుతుంటే భార్య పిల్లలు దూరం అయిపోతారు, అప్పుడప్పుడు చీనిపోవచ్చులే, అప్పుడప్పుడు ఈయన మళ్ళీ టక్కున వెళ్ళిపోవచ్చులే